హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంబెడెడ్ పాఠశాల. మనం ప్రీవియస్ వీడియోస్లో అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, లైనెక్స్ అంటే ఏంటి, లైనెక్స్ ఆర్కిటెక్చర్ ఏంటి, యూజర్ స్పేస్, కర్నల్ స్పేస్, ఆ మధ్య ఇంటర్ఫేస్ అయ్యే సిస్టమ్ కాల్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో కంపైలేషన్ అంటే ఏంటి, అసలు కంపైలర్ ఏం చేస్తుంది, కంపైలేషన్ ఫ్లో ఏంటి, డిఫరెంట్ ఫైల్స్ ని మనం జనరేట్ చేసి చూసాం కదా. అండ్ కంపైలర్ ని ఎక్కడ ఆపాలి ఇవన్నీ చెక్ చేసాం కదా. సో నెక్స్ట్ సెక్షన్ ఏంటి అంటే, మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మీకు మెమొరీ రీజియన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు కోడ్ మీరు రాసిన కోడ్ ఎక్కడ స్టోర్ అవుతుంది అన్నది మీకు తెలియాలి. ఎందుకు అంటే మీరు కోడ్ రాస్తున్నప్పుడు అన్వాంటెడ్ గా చాలా హై అమౌంట్ ఆఫ్ మెమొరీని కన్జ్యూమ్ చేయకూడదు. మీ కోడ్ ఎంత ఎఫిషియెంట్ గా ఉండాలి అంటే చాలా తక్కువ మెమొరీని తీసుకుంటూ మనకి అవుట్పుట్ అన్నది రావాలి. అందుకని మన కోడ్ ని మనకి ర్యామ్, నిన్న వీడియోస్ లో చెప్పాం కదా, ఫిజికల్ మెమొరీ అంటే ఏంటి, ర్యామ్ ఎలా డివైడ్ అవుతుంది ఇవన్నీ అని. సో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనం దాన్ని ప్రాసెస్ అంటాం. ఆ ప్రాసెస్ కి మనం కొంచెం మెమొరీని ఎలోకేట్ చేస్తాము. సో అది దాని వేరియబుల్స్ ని, ఫంక్షన్ కాల్స్ ని, వీటిని స్టోర్ చేసుకోగలుగుతుంది దాని ఎగ్జిక్యూషన్ కోసం. సో అలా ఇచ్చిన మెమొరీ రీజియన్స్ ని మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రోగ్రామ్ ఎప్పుడైతే రన్ అవుతోందో దాన్ని మనం ప్రాసెస్ అని అంటాం. అండ్ ఆ ఎవ్రీ ప్రాసెస్ ఏదైతే సిస్టంలో రన్ అవుతోందో దానికి మనం ఒక ఐడిని ఇస్తాము, దాన్నే ప్రాసెస్ ఐడి అంటాము. ఈ ప్రాసెస్ ఐడి ఏంటి అంటే, ఏ ప్రాసెస్ రన్ అవుతుందో దాన్ని డినోట్ చేసే ఒక యూనిక్ నెంబర్. సో ఇది ప్రాసెస్ ఐడి. నెక్స్ట్, ఇప్పుడు ఒక ప్రాసెస్ రన్ అవుతోంది అంటే దానికి కొంచెం మెమొరీ అన్నది కావాలి. అంటే ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు, అందులో మీరు డిఫరెంట్ వేరియబుల్స్ ని, ఫంక్షన్ కాల్స్, పారామీటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి అన్ని ఒక చోట మనం స్టోర్ చేసుకుంటేనే దాన్ని రన్ చేయగలుగుతాము. సో అలా అని ఇంత మెమొరీ అని ఇచ్చేసి ప్రాసెస్ ని సెట్ చేసుకోమనలేం, ప్రాసెస్ కి తెలియదు ఎక్కడ ఏం చేయాలి అని. అందుకని మనం ఒక మెమొరీ బ్లాక్ ని ఇస్తున్నప్పుడు ఆ మెమొరీ బ్లాక్ ని ఒక కొన్ని కేటగిరైడ్ సెక్షన్స్ గా డివైడ్ చేసి ప్రాసెస్ కి అలొకేట్ చేస్తాం అన్నమాట. ఆ పర్టికులర్ మెమరీ బ్లాక్ ని మనం ప్రాసెస్ మెమరీ మ్యాప్ అని అంటాము. అండ్ ఆ మెమరీ బ్లాక్ ని మనం ఎలా సెగ్మెంటేషన్ చేస్తాము, ఏమేం సెగ్మెంట్స్ ఉంటాయి అన్నదే ఇవాల్టి లెక్చర్. సో ఫస్ట్, మీరు ఈ ఇమేజ్ లో చూసినట్టు ఇది ఒక బ్లాక్ అండి. ఒక రెండు అడ్రస్ మధ్య ఉన్న స్పేస్ ని మనం ఈ ప్రాసెస్ కోసం అని అలొకేట్ చేసేసాం. ఇది ఈ మెమరీ బ్లాక్. సో ఈ మెమరీ బ్లాక్ లో మనం కొన్ని సెక్షన్స్ ని డివైడ్ చేసాం. టెక్స్ట్ సెక్షన్ అని, డేటా సెక్షన్ అని, డిఎస్ఎస్ సెక్షన్ అని, హీప్ సెక్షన్ అని, స్టాక్ సెక్షన్ అని. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు అసలు ఈ సెక్షన్స్ గా ఎందుకు డివైడ్ చేసాము, దీని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఒక్కొక్కటి చదువుతూ వెళ్దాం. సో ఎప్పుడైనా అడ్రస్ స్పేస్ ని డివైడ్ చేసినప్పుడు, ఒక మెమరీ బ్లాక్ ఇచ్చినప్పుడు మనం యూజర్ స్పేస్ ని హ్యాండిల్ చేయగలగాలి, కెర్నల్ స్పేస్ ని హ్యాండిల్ చేయగలగాలి. సో హయ్యర్ అడ్రస్ ఆఫ్ ది మెమరీ బ్లాక్ ని ఎప్పుడు మనము కెర్నల్ కోసం అని వదిలేస్తాం, సో కెర్నల్ రిలేటెడ్ యాక్టివిటీస్ జరగడానికి. అండ్ లోవర్ పార్ట్ ఏమో మనం యూజర్ స్పేస్ కని ఇస్తాము. జనరల్ గా ఇది ఎలా డివైడ్ అవుతుంది అంటే, ఒక 4 GB ర్యామ్ ఉన్న సిస్టంలో 3 GB వచ్చేసి యూజర్ స్పేస్ కని, 1 GB అని కెర్నల్ స్పేస్ కని అలొకేట్ చేస్తాము. అండ్ వీటిని చేంజ్ చేస్తూ ఉంటాము. ఫర్ నౌ ఇలా ఎస్యూమ్ చేసుకోండి మీరు. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ ని చూద్దాం. యా. సో అదే అండి, ఇంత మెమరీ బ్లాక్ ఇచ్చేటప్పుడు ఒక ప్రాసెస్ కి మనం దాన్ని కొన్ని సర్టెన్ సెక్షన్స్ లో డివైడ్ చేసి ప్రాసెస్ కి అలొకేట్ చేస్తాం. సో ప్రాసెస్ కి అర్థం అవుతుంది ఈ పర్టికులర్ సెక్షన్ లో నేను ఏం స్టోర్ చేసుకోవాలి అని. సో ఒక మెమరీ బ్లాక్ ఇచ్చినప్పుడు, మెమరీ బ్లాక్ అంటే ఏంటి, రెండు అడ్రస్ల మధ్య స్పేస్. సో అందులో ఒక హయ్యర్ అడ్రస్ ని తీసుకుని మనం కెర్నల్ కి అసైన్ చేస్తాము. అండ్ లోవర్ అడ్రస్ స్పేస్ లో నార్మల్వి రన్ అవుతాయి. అండ్ ఒక 4 GB ర్యామ్ ఉన్న సిస్టమ్ తీసుకుంటే జనరల్ గా ఒక 1 GB టాప్ మనం కెర్నల్ కి అసైన్ చేస్తాము. అండ్ లోవర్ ఏదైతే ఉందో అది యూజర్ స్పేస్ కోసం అని ఉంచుతాము. సో ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ టెక్స్ట్ సెగ్మెంట్. టెక్స్ట్ సెగ్మెంట్ అంటే ఏంటంటే, మీరు నిన్న కంపైలేషన్ ప్రాసెస్ లో నేను మీకు ఫైనల్ గా ఒక మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ జనరేట్ అయిన ఫైల్ ని చూపించాను.
కదా. సో ఆ మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ జనరేట్ అయిన ఫైల్నే మనం కోడ్ సెగ్మెంట్ అంటాం లేదా టెక్స్ట్ సెగ్మెంట్ అని అంటాం. అంటే అది మనకి మెషిన్ మీద రన్ అవ్వాల్సిన ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్. దాన్ని స్టోర్ చేసుకునే దాన్నే మనము టెక్స్ట్ సెగ్మెంట్ అని అంటాం లేదా కోడ్ సెగ్మెంట్ అని అంటాం. దీని ప్రాపర్టీ ఏంటి అంటే ఇది రీడ్ ఓన్లీ ప్రాపర్టీ. అంటే ఆ పర్టిక్యులర్ సెక్షన్ లో మీరు ఎలాంటి కోడ్ చేంజెస్ ని చేయలేరు. ఆల్రెడీ అక్కడ ఉన్న దాన్ని మనం యూస్ చేసుకుంటాం, అంతేకాని మీరు అందులోకి వెళ్ళి రైట్ చేస్తాను అంటే అది వ్యాలిడ్ ఆపరేషన్ కాదు. నెక్స్ట్, షేరబుల్. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మీరు రన్ చేస్తున్నారు అనుకుందాము డిఫరెంట్ టెక్స్ట్ ఎడిటర్స్ నుంచి. సో దానికోసమని మళ్ళీ మళ్ళీ మనం టెక్స్ట్ సెగ్మెంట్ ని క్రియేట్ చేయము, ఒకటే టెక్స్ట్ సెగ్మెంట్ యూస్ చేస్తాము. నెక్స్ట్, ఈ టెక్స్ట్ సెగ్మెంట్ అన్నది మనం ఇచ్చిన యూజర్ స్పేస్ లో వెరీ బాటమ్ పోర్షన్ ని ఆక్యుపై చేస్తుంది. ఇది టెక్స్ట్ సెగ్మెంట్ అండి. టెక్స్ట్ సెగ్మెంట్ యొక్క యూజ్ బేసిక్ గా మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే సెగ్మెంటే టెక్స్ట్ సెగ్మెంట్. ఓకేనా. నెక్స్ట్, డేటా సెగ్మెంట్ అండ్ బిఎస్ఎస్ సెగ్మెంట్స్. ఇవి టెక్స్ట్ సెగ్మెంట్ పైన ఉంటాయి. సో దీని యూజ్ ఏంటి అంటే మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు డేటాని ఇనిషియలైజ్ చేస్తారు అండ్ కొన్నిసార్లు అలా ఇనిషియలైజ్ చేయకుండా వదిలేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడైతే ఒక డేటాని ఒక గ్లోబల్ వేరియబుల్ అంటున్నాను గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేశారో అది ఇనిషియలైజ్ డేటా కింద చూస్తాము అండ్ దాన్ని మనం డేటా సెగ్మెంట్ లో ప్లేస్ చేస్తాము. ఆల్సో స్టాటిక్ వేరియబుల్స్ ఏవైతే ఇనిషియలైజ్ చేసి ఉంటాయో వాటిని కూడా మనం డేటా సెగ్మెంట్ లో స్టోర్ చేస్తాము. ఎందుకు అంటే లైక్ మనం రిట్రైవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ రెండింటిని మనము డేటా సెగ్మెంట్ లో స్టోర్ చేస్తాము. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ లో అడుగుతారు డేటా సెగ్మెంట్ లో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి అని. గ్లోబల్ ఇనిషియలైజ్డ్ వేరియబుల్స్ డేటా సెగ్మెంట్ లో ఉంటాయి, అలాగే స్టాటిక్ ఇనిషియలైజ్డ్ వేరియబుల్స్ కూడా డేటా సెగ్మెంట్ లో ఉంటాయి. నెక్స్ట్, బిఎస్ఎస్ సెగ్మెంట్. బిఎస్ఎస్ సెగ్మెంట్ అంటే ఏంటి అంటే సేమ్ గ్లోబల్ వేరియబుల్ ని కానీ స్టాటిక్ వేరియబుల్ ని కానీ మనం ఇనిషియలైజ్ చేయకుండా వదిలేస్తే దాన్ని బిఎస్ఎస్ సెగ్మెంట్ లో మనం స్టోర్ చేసుకుంటాము. ఆల్సో ఇవి ఆటోమేటిక్ గా జీరోకి అసైన్ అవుతాయి కాబట్టి దాన్ని మనం ఇనిషియలైజేషన్ కింద చూడకూడదు, దాన్ని కూడా తీసుకొచ్చి మనం బిఎస్ఎస్ సెగ్మెంట్ లోనే ప్లేస్ చేస్తాం. ఇది డేటా సెగ్మెంట్ అండ్ బిఎస్ఎస్ సెగ్మెంట్ యొక్క కంపారిజన్. సో ఇప్పటికి మీకు టెక్స్ట్ సెగ్మెంట్ అంటే ఏంటో తెలుసు, కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ని స్టోర్ చేసుకోవడానికి. అలాగే డేటా సెగ్మెంట్ అంటే ఏంటో తెలుసు, ఇనిషియలైజ్డ్ గ్లోబల్ ఆర్ స్టాటిక్ వేరియబుల్స్ ని స్టోర్ చేయడానికి. సో బిఎస్ఎస్ సెగ్మెంట్ అంటే కూడా తెలుసు, అన్ఇనిషియలైజ్డ్ గ్లోబల్ ఆర్ స్టాటిక్ వేరియబుల్స్ ని స్టోర్ చేయడానికి బిఎస్ఎస్ సెగ్మెంట్ అంటాం. నెక్స్ట్, స్టాక్. స్టాక్ అనే సెగ్మెంట్ మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా చాలా ఎక్కువ యూస్ చేస్తారు. ఎంబెడెడ్ డెవలప్మెంట్ లో మీ డే టు డే యాక్టివిటీస్ ఈ స్టాక్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో స్టాక్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ ప్రాసెస్ కి ఎవ్రీ ఫంక్షన్ ఎవ్రీ ప్రోగ్రామ్ కి కొంచెం లోకల్ డేటా అన్నది ఉంటుంది. లైక్ లోకల్ వేరియబుల్స్ కానీ మీకు వచ్చే ఆ ఫంక్షన్ పారామీటర్స్ కానీ ఆ ఫంక్షన్ రిటర్న్ చేసే సమ్ రిటర్న్ అడ్రస్ కానీ ఇవన్నీ లోకల్, ఆ ఫంక్షన్ స్కోప్ వరకే ఉంటాయి కదా. సో అలా ఏవైతే లోకల్ వేరియబుల్స్ కానీ లోకల్ డేటా ఉంటుందో వాటిని మనము స్టాక్ ఫ్రేమ్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కోడ్లో ఒక 5 ఫంక్షన్ కాల్స్ ఉన్నాయి అంటే ఈచ్ ఫంక్షన్ కోసం ఒక స్టాక్ ఫ్రేమ్ అన్నది డిసైడ్ అవుతుంది అండ్ వాటిల్లో లోకల్ డేటా అన్నది స్టోర్ అవుతుంది. ఇది స్టాక్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. స్కోప్, ప్రతి దానికి ఒక స్కోప్ అన్నది ఉంటుంది, ఇది ఎప్పుడు టర్మినేట్ అయిపోవాలి అని డినోట్ చేయడానికి. అలాగే స్టాక్ వేరియబుల్స్, స్టాక్ లో ఉన్న డేటా ఆ ఫంక్షన్ యాక్టివ్ గా ఉన్నంత వరకే అవైలబుల్ గా ఉంటుంది. ఒకసారి ఆ ఫంక్షన్ అన్నది ఎగ్జిట్ అయిపోతే ఈ స్టాక్ ఫ్రేమ్స్ అన్నవి డిలీట్ అయిపోతాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందుకే లోకల్ వేరియబుల్స్ ఒకసారి ఎగ్జిట్ అయిపోతే వాటిని మనం యాక్సెస్ చేయాలని ట్రై చేసినా మనకి ఎర్రర్స్ వస్తాయి కదా. ఇదే కాన్సెప్ట్ దాని వెనకాల. నెక్స్ట్, ఇక్కడ మెమొరీ రీజియన్స్ లో స్టాక్ అన్నది హయ్యర్ అడ్రస్ నుంచి స్టార్ట్ అయ్యి లోవర్ అడ్రస్ కి గ్రో అవుతూ వస్తుంది. ఇది స్టాక్ యొక్క మెయిన్ కాన్సెప్ట్, అందుకే దాన్ని లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని అంటాం. రైట్. నెక్స్ట్, స్టాక్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే డైరెక్ట్ అదంతా లోకల్ ఫంక్షన్సే కాబట్టి ఒక ఫంక్షన్ పాయింటర్ ద్వారా మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకని దాని స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఇది స్టాక్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. మీరు ఆల్రెడీ సిలో స్టాక్ ప్రోగ్రామింగ్ చేశారు కాబట్టి మీకు ఇంటర్నల్ గా స్టాక్ ఎలా వర్క్ అవుతుంది రియల్ టైంలో అన్నది చూపించడానికి ఈ సెక్షన్ అండి. నెక్స్ట్, హీప్ సెక్షన్. హీప్ సెక్షన్ అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రామ్ రాస్తున్నారు. ఇనిషియల్ గా ఏమనుకుంటారు, ఒక 10 ఇంటీజర్ వాల్యూస్ నా ప్రోగ్రామ్ కి కావాలి అని మీరు డిఫైన్ చేస్తారు. ఇంట్ A10 అని ఒక 10 బైట్స్ ఇచ్చేస్తాం. 10 ఇంటీజర్ స్టోర్ చేసుకోవడానికి అసైన్ చేసేస్తాం. రైట్. కానీ నెక్స్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది, అరే ఇంకో 5 డీటెయిల్స్ ని నేను యాడ్ చేయాలి అని. అప్పుడు మళ్ళీ మీరు పైకి వెళ్ళి 5 యాడ్ చేసుకోలేరు కదా. సో అప్పుడు ఏం చేస్తారు అంటే డైనమిక్ గా మెమరీని అలోకేట్ చేస్తాము. సిమిలర్లీ మీరు ఇనిషియల్ గా ఏమనుకున్నారు, 10 వేరియబుల్స్ ని స్టోర్ చేయాలి అనుకుంటారు. బట్ రియల్ టైంలో మీకు 5 చాలు. అంటే పైన ఆల్రెడీ అసైన్ చేసిన 5 ఎక్స్ట్రా ఇంటీజర్స్ యొక్క మెమరీ అన్నది వేస్ట్ అయింది. సో దీన్ని కూడా అవాయిడ్ చేయడానికి, ఇలాంటి సినారియోస్ ని అవాయిడ్ చేయడానికి మనం డైనమిక్ మెమరీ అలోకేషన్ అనే కాన్సెప్ట్ ని వాడతాం సిలో కదా. ఎంఎల్లాక్ అని, సిఎల్లాక్ అని, రియల్లాక్ ఇవి. సో ఇవి మీకు మెమరీని అసైన్ చేస్తాయి. ఇవి అసైన్ చేయాలంటే ముందు దీనికి ఒక చోట మెమరీ అవైలబుల్ గా ఉండాలి కదా. ఆ అవైలబుల్ గా ఉండే మెమరీనే హీప్ మెమరీ అంటాం. ఇందాక మనం ప్రాసెస్ కి అసైన్ చేసిన మెమరీ మ్యాప్ లో కొంత మెమరీ హీప్ మెమరీ అని యూజ్ చేసుకుంటాం. అండ్ ఆ హీప్ మెమరీలో నుంచే మీరు రాసే ఈ ఎంఎల్లాక్, సిఎల్లాక్, రియల్లాక్ అనే అసైన్ అవుతాయి. అందుకే మనం ఎప్పుడైతే ఇవి రాస్తామో డైనమిక్ మెమరీ అలొకేషన్, నెక్స్ట్ ఫ్రీ అనే కాల్ ని యూజ్ చేసి మెమరీని ఫ్రీ చేసేస్తాం. ఇదే రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 టైమ్స్ మీరు ఆల్రెడీ అలొకేట్ చేసి మెమరీ అయిపోయింది అని మీరు దాన్ని యూజ్ చేయట్లేదు. సో నెక్స్ట్ కావాల్సిన దానికి మనం అసైన్ చేయలేం కదా. అదే రీజన్ తోటి మనం ఫ్రీ యూజ్ చేసి ఆల్రెడీ యూజ్ లేని డైనమిక్ మెమరీ అలొకేషన్ ని క్లియర్ చేసేస్తాం. ఇలా చేయడం వల్ల మనకి మెమరీ లీక్స్ ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయండి. ఇది హీప్ యొక్క కాన్సెప్ట్. హీప్ అన్నది ఎప్పుడు పైకి వెళ్తుంది అంటే లోవర్ అడ్రస్ స్పేస్ నుంచి హయ్యర్ అడ్రస్ స్పేస్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో ఇది హీప్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీకు డేటా సెగ్మెంట్స్ అంటే ఏంటి, వాటి ఫంక్షనాలిటీ ఏంటి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం కోడ్ లో కూడా చెక్ చేద్దాం దీన్ని. సో ఒక కోడ్ రాద్దాం ఇప్పుడు. 1 సెకండ్ ఫ్రెండ్స్. యా. సో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. టెర్మినల్ ఓపెన్ చేసి మన డైరెక్టరీకి వెళ్దాం. సో చూసాం కదా ఒక ఫైల్ ని ఎలా ఓపెన్ చేస్తాము అని. విఐ ఇది మేము మ్యాప్ అని పెడదాం. .ci. ఇది గ్లోబల్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేసాము కాబట్టి ఇది డేటా సెగ్మెంట్ లో స్టోర్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది అన్ఇనిషియలైజ్డ్ గ్లోబల్ వేరియబుల్. సో ఇది ఎక్కడ స్టోర్ అవ్వాలి, బిఎస్ఎస్ సెగ్మెంట్ లో స్టోర్ అవ్వాలి. ఇది పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక సింపుల్ ఫంక్షన్ కాల్ కూడా రాద్దాం మీకు స్టాక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వాయిడ్ ఫంక్షన్ ఒక స్టాటిక్ వేరియబుల్, ఇనిషియలైజ్డ్ స్టాటిక్ వేరియబుల్ కాబట్టి ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇనిషియలైజ్ స్టాటిక్ వేరియబుల్ డేటా సెగ్మెంట్ లో స్టోర్ అవ్వాలి కదా. నెక్స్ట్ ఒక లోకల్ వేరియబుల్ ని కూడా డిసైడ్ చేద్దాం. లోకల్ వేరియబుల్ 20. సో లోకల్ వేరియబుల్స్ ఏమనుకున్నాము, ఫంక్షన్ స్కోప్ వరకే ఉంటాయి. సో ఇది స్టాక్ లో స్టోర్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ మన మెయిన్ ఫంక్షన్ రాసినప్పుడు నేను ఒక పాయింటర్ ని కూడా డిసైడ్ చేస్తాను మిడ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ చూపించడానికి. మెలాక్ సైజ్ ఆఫ్ ఇంట్. ఓకేనా. సో ఎంఎల్లోకి ఏం చేయాలి, హీప్ నుంచి మెమరీని అలొకేట్ చేయాలి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఆ ఫంక్షన్ కాల్ ని కాల్ చేద్దాం. సో ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత పాయింటర్ ని ఫ్రీ చేసేస్తాను. రిటర్న్ 0 అంతే. సో ఇక్కడ ఏం చేసామంటే ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఈ ప్రీ ప్రాసెస్ స్టేజ్ లో ఇవి ఎక్స్పాండ్ అయిపోతాయి తెలిసిందే.
నెక్స్ట్ కంపైల్ అవుతున్నప్పుడు ఇవన్నీ వేరియబుల్స్ కదా, ఇది గ్లోబల్ వేరియబుల్ ని తీసుకెళ్లి డేటా సెగ్మెంట్ లో అసైన్ చేసేస్తాము. ఇది అన్ఇనిషియలైజ్డ్ గ్లోబల్ వేరియబుల్ కాబట్టి బిఎస్ఎస్ సెగ్మెంట్ కి వెళ్తుంది. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్ ఏం చెప్పుకున్నాం మనం, ఇనిషియలైజ్ అయ్యి ఉంటే డేటా సెగ్మెంట్ కి వెళ్ళిపోవాలి అని చెప్పాం కదా. నెక్స్ట్ ఇది ఒక లోకల్ వేరియబుల్. సో ఈ కాన్సెప్ట్ ఇది ఓన్లీ ఫంక్షన్ స్టాక్ లో మాత్రమే స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత మనం డైనమిక్ గా మెమొరీని అలోకేట్ చేస్తాం. ఎలోకేట్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అక్కడ ఈ పర్టికులర్ డేటాస్ ఇవన్నీ వర్క్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే ఈ ఫంక్షన్ అన్నది ఎగ్జిట్ అయిపోయిందో దాని ఎగ్జిక్యూషన్ చేసుకుని ఇది స్టోర్ చేసుకున్న ఈ స్టాక్ ఫ్రేమ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఇది ఓవర్ వ్యూ అసలు మన మెమరీ సెగ్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అని. రియల్ టైంలో ఇంత సింపుల్ గా ఉండదు, చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఇది ఫ్రెషర్ కోర్స్ కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే జీసీసీ -o మెమ్మ్యాప్ డాట్స్ -o మెమ్మ్యాప్ అండ్ సోర్స్ ఫైల్ కదా, మెమ్మ్యాప్.c. ఓకే, సమ్ ఎర్రర్ అంట, చూద్దాం. లైన్ నెంబర్ 4 ఓకే, చూసారా అక్కడ అది పెట్టలేదు సెమికోలన్, అది సో సెమికోలన్ యాడ్ చేస్తాయి. అదే రిటర్న్ సింపుల్ గా రిటర్న్ ఇచ్చాను, రిటర్న్ 0. డన్. ఇప్పుడు మనం చూస్తే మెమ్మ్యాప్ అనేది క్రియేట్ అయింది. ./మెమ్మ్యాప్ ఎగ్జిక్యూట్ చేసాం. కానీ అసలు మనం ఎక్కడ చెక్ చేస్తాము ఆ సైజ్ ఎంత ఎలోకేట్ అయ్యింది అంటే, దానికి మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, దాన్నే సైజ్ అంటాం. సో ఇక్కడ మీరు సైజ్ స్పేస్ ఎగ్జిక్యూటబుల్ మెమ్మ్యాప్ అని ఇస్తే ఇది చూడండి. ఇప్పటికీ మీరు ఈ ఒక్కటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇప్పుడే అర్థం కావు. డేటాలో ఇనిషియలైజ్డ్ అన్ఇనిషియలైజ్ తో పాటు మిగతావి కూడా స్టోర్ అవుతూ ఉంటాయి. సో బిఎస్ఎస్ లో 8 బైట్స్, డేటాలో ఇంత మెమొరీ, టెక్స్ట్ లో ఇంత మెమొరీ. సో ఎప్పుడన్నా మీరు ఒక ఎగ్జిక్యూటబుల్ ని రన్ చేసినప్పుడు ఎంత మెమొరీ కన్జ్యూమ్ అవుతుంది అని చూడడానికి ఇది ఒక ఆప్షన్. ఇన్ని మెమొరీ బైట్స్ ని కన్జ్యూమ్ చేసింది అని డిసైడ్ చేస్తాం మనం. సో ఇలా ఎప్పుడైనా మీకు స్టాక్ ఓవర్ఫ్లో అవుతుంది అంటే ఒకలాగా డిబగ్ చేయాలి. అండ్ మెమొరీ కన్జ్యూమ్ కొన్నిసార్లు మీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండాలి అంటే స్టాక్ అండ్ హీప్ ని ఇంటర్ఫియర్ కాకుండా చూసుకుంటూ ఉండాలి మీరు కోడ్ రాస్తున్నప్పుడు. ఇది ఇంకొక డిబగింగ్ టెక్నిక్. సో ఇలా మనం జనరల్ గా చెక్ చేస్తాము. ఇది ఒక ఓవర్ వ్యూ వీడియో మాత్రమే. సో జస్ట్ అండర్స్టాండ్, ఈ మెమరీ సెగ్మెంట్స్ ఉంటాయి, ఈ మెమరీ సెగ్మెంట్స్ లో ఇవి స్టోర్ చేసుకుంటాము అండ్ రన్ చేసినప్పుడు ఇలా అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ వరకే కాన్సన్ట్రేట్ చేయండి. మనం అప్కమింగ్ లెక్చర్స్ లో ప్రాక్టికల్ గా అసలు లింకర్ స్క్రిప్ట్స్ లో ఎలా అడ్జస్ట్ చేస్తాము ఇవన్నీ అన్నది చెక్ చేద్దాము. ఫర్ నౌ ఇది ఇంతే. జస్ట్ అండర్స్టాండ్, ఈ మెమరీ సెగ్మెంట్స్ ఉంటాయి అండ్ వీటిని ఇక్కడ స్టోర్ చేసుకుంటాము, ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ మిమ్మల్ని రేపు ఇంటర్వ్యూలో డిఫరెంట్ మెమరీ సెగ్మెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి టెక్స్ట్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, బిఎస్ఎస్, హీప్ అండ్ స్టాక్ అనే రీజన్స్ ఉంటాయి. టెక్స్ట్ సెగ్మెంట్ లో మనం బైనరీ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ని స్టోర్ చేసుకుంటాము. దీని లైఫ్ టైం వచ్చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఉన్నంత వరకు ఉంటుంది. అలాగే ఇది రీడ్ ఓన్లీ మెమరీ రీజియన్, ఇది చెప్పాలి. అదే డేటా గురించి అడిగితే ఇది ఇక్కడ మనం ఇనిషియలైజ్డ్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ ని స్టోర్ చేసుకుంటాము. దీని లైఫ్ టైం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకు ఉంటుంది. అండ్ దీని యాక్సెస్ వచ్చేసి రీడ్ ఆర్ రైట్ రెండు చేయొచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ బిఎస్ఎస్ లో మనం అన్ఇనిషియలైజ్డ్ డేటాని స్టోర్ చేయడానికి యూస్ చేసుకుంటాము. అండ్ ఇది లైఫ్ టైం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకు ఉంటుంది. అండ్ దీని యాక్సెస్ వచ్చే వరకు రీడ్ ఆర్ రైట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి రీడ్ చేయొచ్చు, ఈ రీజియన్ లోకి రైట్ కూడా చేయొచ్చు. అండ్ హీప్ హీప్ అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ కోసం యూస్ చేస్తాము. ఎందుకు డైనమిక్ మెమరీ అలొకేషన్ చేస్తామో ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, సో ఆ ఎగ్జాంపుల్ చెప్పాలి. నెక్స్ట్ ఇది యూజర్ కంట్రోల్, యూజర్ కావాల్సినప్పుడు తీసుకోవచ్చు, వద్దు అనుకున్నప్పుడు ఫ్రీ చేసి ఇచ్చేయచ్చు. అండ్ ఇది కూడా రీడ్ ఆర్ రైట్ అన్నమాట. అండ్ స్టాక్ స్టాక్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్ ని, రిటర్న్ అడ్రస్ ని అండ్ సమ్ మిస్లీనియస్ డేటా స్టోర్ చేయడానికి యూస్ చేసేది స్టాక్.
ఈ స్టాక్ లైఫ్ టైం వచ్చేసి ఫంక్షన్ స్కోప్ వరకు ఉంటుంది. అండ్ దీని యాక్సెస్ బోత్ రీడ్ అండ్ రైట్. సో ఇది అసలు మెమొరీ రీజియన్ అంటే ఏంటి అన్నది దానికి ఓవర్ వ్యూ. ఎందుకంటే అప్కమింగ్ లెక్చర్స్ లో మనం చాలా కోడ్ రాస్తాము ఈ మెమొరీ రీజియన్స్ ని హ్యాండిల్ చేసేలాగా. సో అప్పుడు మీకు ఒక ఐడియా అన్నది ఉండాలి అసలు నేను ఏం చెప్తున్నాను అని. టెక్స్ట్ సెగ్మెంట్ లో చేస్తున్నాము అంటే, అండ్ కొన్నిసార్లు టెక్స్ట్ సెగ్మెంట్ లో మీరు ఎడిట్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనకి నెక్స్ట్ చూస్తాం మనము ఇన్ డీటెయిల్ కోడింగ్ సెక్షన్స్ లో. ఇప్పటికైతే ఇది ఒక ఓవర్ వ్యూ. టెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి, డేటా ఏంటి, బిఎస్ఎస్ ఏంటి, హీప్ ఏంటి, స్టాక్ ఏంటి. ఇది అండి ఇవాల్టి సెషన్. సో మెమొరీ రీజియన్స్ మీద మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తాము. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మన కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఈమెయిల్ ఐడి వచ్చేసి మీరు రీచ్ అవ్వాలి అంటే మాకు ఫ్రెండ్స్, నేను మీకు మా ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాను. embeddedpathashala@gmail.com. ఇది మా అఫీషియల్ ఈమెయిల్ ఐడి. మీరు ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా లేదు మన కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, గూగుల్ క్లాస్ రూమ్ లింక్స్ కావాలి అన్నా ఈమెయిల్కి మీరు మెయిల్ పెట్టచ్చు. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.